చనిపోయిన వారి ఫోటోలు ఇంట్లో ఎటువైపు పెడుతున్నారు, దాని వల్ల వచ్చే సమస్యలేంటో తెలుసా? అయితే ఇది ఖచ్చితంగా వినండి. ఇంట్లో చనిపోయిన పెద్దల ఫోటోలను పెట్టుకోవడం సర్వసాధారణమైన విషయం. అయితే ఈ ఫోటోల విషయంలో కొన్ని వాస్తు నియమాలు పాటించాలని సూచిస్తున్నారు. పూర్వీకులు ఫోటోలను ఇంట్లో ఏర్పాటు చేసుకునే సమయంలో కొన్ని రకాల తప్పులను చేయకూడదని అంటున్నారు. ఇంతకీ ఆ నియమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వాస్తు అనేది కేవలం నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని, ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా వర్తిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంటారు. గదుల నిర్మాణంలో ఎలాగైతే వాస్తును పాటిస్తామో, ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో కూడా అలాంటి జాగ్రత్తలే పాటించాలని చెప్తున్నారు. ఇక చనిపోయిన వారి ఫోటో విరిగిపోకుండా చూసుకోవాలి. ఫోటో ఫ్రేమ్ విరిగినా పాడైపోయినా వెంటనే తొలగించి కొత్త ఫోటోలను ఏర్పాటు చేసుకోవాలి. ఇక చనిపోయిన ఒకే వ్యక్తికి సంబంధించిన ఎక్కువ ఫోటోలను ఇంట్లో ఏర్పాటు చేసుకోవడం మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు. అలాగే పూర్వీకుల ఫోటోలను తూర్పుకు అభిముఖంగా పెట్టడం కూడా మంచిది కాదని వాస్తు శాస్త్రం చెప్తుంది. దక్షిణ గోడకు ఏర్పాటు చేసే ఫోటో ఉత్తరం అభిముఖంగా ఉండడం మంచిది అని చెప్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం పూర్వీకుల ఫోటోలను పెట్టడానికి దక్షిణ దిశ మంచిదని, దక్షిణ దిశను యముడి దిక్కుగా పరిగణిస్తారు. అందుకే చనిపోయిన వారు ఫోటోలను ఈ దిశలో పెట్టడం మంచిదని వాస్తు శాస్త్రం చెప్తుంది. అయితే కొందరు పూజా గదిలో కూడా పూర్వీకుల ఫోటోలను పెడుతుంటారు. అయితే ఇది ఏ మాత్రం మంచిది కాదని వాస్తు పండితులు చెప్తున్నారు. కాబట్టి పూజా గదిలో ఎట్టి పరిస్థితిలో చనిపోయిన వారి ఫోటోలను పెట్టకూడదని వాస్తు నిపుణులు చెప్తున్నారు.